ప్రియులారా, గత కాలంలో మనం దేవుడు నీతి స్వరూపుడు అన్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి, వ్యక్తిత్వ లక్షణాన్ని మనం ధ్యానం చేశాం. అందులో నీతిమంతుడు, నీతి స్వరూపుడు అనే దానిలో న్యాయవంతుడు, సత్యవంతుడు అనేటటువంటి ఆ విషయాలు ఉంటున్నాయి అని కూడా తెలుసుకున్నాం. ఇందులోనే దేవుడు నీతిమంతుడు అనడంలో ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి గుణం కూడా ఉంది. నీతికి నమ్మదగిన లక్షణానికి ఏంటి లక్షణం, ఏంటి సంబంధం అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే న్యాయవంతులుగా ఉంటారో, ఎవరైతే సత్యవంతులు అంటే మాట ఇచ్చి నెరవేర్చే వాళ్ళుగా ఉంటారో, ప్రపంచం వాళ్ళని నమ్ముతుంది. అంతే కదండి. ఎవరైతే న్యాయవంతులుగా ఉంటారో, ఎవరైతే సత్యవంతులుగా అనగా మాట చెప్పి నెరవేర్చే వాళ్ళుగా ఉంటారో వాళ్ళని ప్రపంచం నమ్ముతుంది. రోజు ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన దేవుడిగా ఆయన ఎదుర్కొంటున్నాడంటే ఆయన నీతి, న్యాయములు, సత్యం, ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములుగా ఉన్నాయి కనుక. అంటే ఈ రెండు లక్షణాలకి బోనస్ లక్షణం ఏమిటంటే నమ్మదగిన లక్షణం. అంటే మాట చెప్పి నెరవేర్చినటువంటి వ్యక్తిని నమ్మకుండా ప్రపంచం ఎవడు నమ్ముతుంది. అట్లాగే న్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని అనుసరించకుండా ఎవరిని అనుసరిస్తుంది ప్రపంచం. కనుక తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం, దేవుడు నీతిమంతుడు అంటే న్యాయవంతుడు, సత్యవంతుడు, నమ్మదగిన వాడు అనేటటువంటి విషయం. ఇవన్నీ మనకు కొత్తగా అనిపించవచ్చు, తప్పదు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది, స్వామి సత్యం ఎవరికి ఎరుకటండి? పూజారికి ఎరుక. స్వామి సత్యం పూజారికి ఎరుక అన్నది. ఇప్పుడు మన స్వామి మన కన్న తండ్రి దేవుడు. ఈ ప్రపంచంలో మన నాన్న గురించి మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఐ కరెక్ట్ ఆర్ నాట్? మన నాన్న గురించి మనకు తెలిసినంతగా, మా నాన్న గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనేది ఎంత సత్యం. మనం నమ్మిన మన దేవుడి గురించి మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకనంటే ప్రకృతి రహస్యాలు తెలిస్తేనే ఎంతో మేలవుతుంది మనిషి. మరి ఆ ప్రకృతినే కలగజేసిన దైవ రహస్యాలు తెలిస్తే ఆ జీవితం ఇంకెంత బాగుంటుంది కదా. అది ఎంతో ఊహాతీతంగా ఉంటుంది ఆ జీవితం. అందుకే ఆయనను గురించి తెలుసుకోవాలి. మన ఆయువు పట్ట ఆయనే కదా. కాబట్టి ఆయన గుణగణాల్లో నమ్మదగిన దేవుడు అనే విషయం ఒకసారి కొత్త నిబంధనలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనం. ఒకసారి చదవండి. మరియు మృతులను కొరింథీ 1:1 మొదటి అధ్యాయం 9వ వచనం అక్క. మొదటి అధ్యాయం 9వ వచనం. మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు, అదే ఉందా లేకపోతే వేరేది ఉందండి? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు అని రాయబడింది. నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. యోహాను గారు కూడా రాస్తూ ఒక మాట చెప్తారు, చూద్దాం, అది కూడా చదువుదాం. ఎలా నమ్మదగినవాడు, ఎందుకు నమ్మదగినవాడు అనే విషయం ఆయన చాలా స్పష్టంగా రాశాడు. మొదటి పత్రిక 9వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 9వ వచనం చూడండి. మొదటి అధ్యాయం అండి, మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, నమ్మదగిన వాడు అని చెప్పిన వెంటనే నీతిమంతుడు అని మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతునిలో నమ్మదగిన లక్షణం ఉంది అనేది మనం మర్చిపోకూడదు. ఎవరు నీతిమంతులు? నేను ఏ పాపం చేయలేదండి, మేము నీతిమంతులు అండి అని చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. నీతిమంతులు అంటే ఎన్ని గుణాలు ఉండాలి? 3 గుణాలు పుష్కలంగా ఉండాలి. వాళ్ళు న్యాయవంతులై ఉండాలి, సత్యవంతులై ఉండాలి, నమ్మదగిన వారై ఉండాలి. అసలు నమ్మదగిన లక్షణం అంటే ఏంటేంటో అనుకుంటాం. అక్కడ ఒక మాట ఉంది మనకి. అదేంటి అంటే, మన పాపములను దేవుడు క్షమించేశాడు, సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. ఈరోజు మన పాపాలే గనుక ఒక దేవుడికి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అనుకోండి, ఏమనుకుంటూ ఉంటారు? మీకు తెలుసో తెలీదు, సాక్ష్యాలు దరిద్రపు కొట్టు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏమండి, పాపాలు ఎవరికి తెలిస్తే మనకు మేలవుతుందో, ఎవరి దగ్గర చెప్పుకుంటే మనకు వాటి నుంచి ఉపశమనం కలుగుతుందో వాళ్ళకి చెప్పుకోవాలి. లోకస్తులకు చెప్తే, లోకంలో ఉన్నోళ్ళకి చెప్తే ఏముంటుందంటే, ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తాను మంచి విషయం. ఒక అతను సాక్ష్యం చెప్తానికి సంఘంలో లేచాడు. ఆ సంఘంలోనే ఒక 3 రోజుల క్రితం ఒక సంఘ సభ్యురాలకి వివాహమైంది. ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు సంఘ ఆరాధనకు వచ్చారు. ఆ టైంలో ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు అని అంటే, నేను చాలా మందితో తిరిగాను, నేను ఒక వ్యభిచారిని, తాగుబోతుని, ఈ అంతవరకు ఓకే, పర్వాలేదు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయాడు. డీటెయిల్డ్ గా చెప్తున్నాడు. ఏమనంటే, అంతెందుకు, మొన్న పెళ్ళైన అమ్మాయితో కూడా నేను అక్రమ సంబంధం కలిగి ఉన్నాను అని చెప్పాడండి. ఇంకా అంతే అండి. వాడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి వాడు పెద్ద రచ్చ చేసి మొత్తం వాళ్ళ ఊరు వాళ్ళందరినీ పిలిపించి పంచాయతీ చేసి ఆ అమ్మాయిని వదిలేసి విడాకులు తీసుకుని పెళ్లికైన ఖర్చునంతా కూడా పెద్దల సమక్షంలో తీసేసుకొని వెళ్ళిపోయాడంటే, ఇంత ఇంత రచ్చ చేసినందుకు గాను ఆ అమ్మాయి గురించి అందరికి తెలిసిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒక్కరు రాలేదండి. అంటే ఈ రోజు మన పాపాలు ఒక మనిషితో చెప్పుకోగలిగితే ఆ పాపాలకు ఉపశమనం కలిగే విధంగా నమ్మకం మనం ఇవ్వగలగాలి. ఇవ్వగలుగుతాము. వన్స్ అపాన్ ఎ టైం, మీకు తెలుసో తెలీదో, అందుకేనండి మానవుడు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు దేవుడు, మనం నమ్మదగిన వాళ్ళం కానే కాదు, దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన దగ్గర చెప్పుకుంటే ఏం చేస్తాడంటే, ఆయన మన పాపాలని పరిహరిస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఎవరికైనా మనం చేసిన తప్పుదాలను చెప్పుకుంటే అది దాచుకొని దాన్ని మనసులో పెట్టుకోకుండా ఆ వ్యక్తిని ప్రోత్సహించి ముందుకు సాగింప చేసేటటువంటి రీతిగా, వాళ్ళు ఉపశమనం పడే రీతిగా, వాళ్ళ కూరుకుపోయిన వాళ్ళు పడ్డ గుంటలో నుంచి బయటికి తెచ్చే రీతిగా మనం ఎదగాలి. అది నమ్మదగిన లక్షణం. మర్చిపోతాం. నిజంగానండి, కొందరు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో నాయకుడిని, ఆధ్యాత్మికంగా తండ్రి స్థానంలో ఉన్నవాడిని, దేవుడి ఏర్పాటు చేసిన ప్రతినిధిగా ఉన్నవాడిని నమ్మకంతో కొంతమంది కొన్ని విషయాలు నాకు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ మీకు తీసుకొచ్చి చెప్తారనుకో, నేను నమ్మదగినోడిని కాదు. అర్థమవుతుందా?
నేను నమ్మదగినోడిని కాదు. అలాగని మరి సీక్రెట్స్ ఏమి ఉండకూడదు, అన్ని ఓపెన్ అప్ అవ్వాలంటే మీరు దేన్ని ఆ అంటే సరిగా విచక్షణ లేని వాళ్ళం అని అర్థం. విచక్షణ లేని వాళ్ళం అని అర్థం దీన్ని. అంటే దాచొచ్చా కొన్నింటిని? మీరు చెప్పండి, దాచొచ్చా అంటారా, దాచకూడదు అంటారా? దాచొచ్చు. దాచాలన్న. 100% దాచాలి. దాచాల్సినవి కూడా ఉన్నాయి, దాచవలసినవి కూడా ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నాను మీకు. దేవుడు కొన్ని దాచాడా లేదా? దాచాడు. దేవుడు మన కోసం ఏమి దాచాడో అది మనుష్యుని కంటికి కనపడలేదట, మనుషుడి చెవుడికి కనపడలేదట. కొన్ని సందర్భాల్లో ఎవడి కోసం దాచాడో వాళ్ళకు కూడా తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. యోసేపు గారి కోసం దాచింది ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారసుడిగా ఉన్నటువంటి యోసేపు గారు ఉన్నారు కదా, ఆయన కోసం దేవుడు దాచింది ఐగుప్తు ప్రధానమంత్రి పాత్ర, ప్రపంచానికి దిక్కుగా ఉండే పాత్ర, తన యొక్క తండ్రి కుటుంబాన్ని కూడా కాచుకునే పాత్ర. ఆ పాత్రలోనికి వస్తాడని ఆ వ్యక్తికే తెలియదు. అంతవరకు దాచాడండి. దాస్తాడా? కొన్ని అంటే దాచాలి. అంతవరకు ఎందుకండి? కొన్ని మనం తెలుసుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైన పని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా. అన్ని తెలుసుకోవాలి కదండి, తెలుసుకోకపోతే ఎట్లండి అంటారేమో. తెలుసుకుంటే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, గర్భములో ఉన్న శిశువు ఎవరో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతతో దేన్ని ఆశ్రయిస్తున్నారు? స్కానింగ్ మిషన్లకు ఆశ్రయిస్తున్నారు. ఏం జరిగింది తర్వాత మీకు తెలుసా? ఆడపిల్లలు అయితే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది స్కానింగ్ మిషన్ లో కనుక్కున్న తర్వాత. అసలు ఆడబిడ్డ లేకుండా పోవటం అంటే ఏంటో ప్రపంచానికి తెలియదండి. అసలు మీరు నమ్ముతారా లేదో, నేను ఆడపిల్లల్నే కావాలి నాయన అని మనస్ఫూర్తిగా మనసులో కోరుకొని దేవుణ్ణి అడుక్కున్నానండి. నాకు తెలుసు ఆడబిడ్డ విలువ. దేవుణ్ణి అడిగి మరి కోరుకున్నాను నేను దేవుణ్ణి. మావిడ ఎప్పుడు అంటూ ఉంటుంది, మాట ఎత్తే ఆడపిల్ల 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 అన్నో, ఆడపిల్లలు వచ్చారు అని అంటారు. చిత్రమైన విషయం ఏంటంటే ఆడబిడ్డల విలువ ఆడబిడ్డలకే జరిగట్లా. అందుకే ఆడవాళ్ళకి శత్రువులు అంటండి. నిండు గర్భవతి బస్సులో జర్నీ చేస్తుంది అనుకోండి, బస్సులోనే ట్రైన్లోనూ, నేను నా కళ్ళతో ఊహ తెలిసిన నాటి నుంచి ఒక ఆడకూతురు నిండు గర్భవతిగా ఉంటే, చూలాలుగా ఉండి సీటు దొరక్క నిలబడి ఉంటే, మరొక ఆడకూతురు లేచి సీటు ఇచ్చినటువంటి రీతిని అది చూడలేదు. ఎవరు లేస్తారు? మగవాళ్ళే లేచి చూసారా? అమ్మ ఎంత గట్టి చెప్తున్నారు, ఉన్న విషయం అది. మగవాళ్లే లేచి అమ్మ కూర్చోండి. లెక్టరల్ గా కొన్ని చూశానండి, చాలా ఏంటి ఇంత కర్కశంగా ఉంటున్నారేంటి ఆడబిడ్డలు అనిపించింది కొన్ని సందర్భాలు. పురుపు నొప్పులతో బాధపడుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆడబిడ్డని. నర్సులు మాట్లాడుకుంటున్నారు. పేరెంట్ వచ్చి చెప్తోంది, అమ్మాయి గర్భవతిగా పురుపు నొప్పులు వస్తున్న అమ్మాయి యొక్క తల్లి వచ్చి చెప్తుంది, అమ్మ బిడ్డ చాలా రోధిస్తుంది, నొప్పులు ఎక్కువ అవుతున్నాయంట. వాళ్ళ దగ్గర అంటారటండి ఆ నర్సులు, భర్త దగ్గర పడుతున్నప్పుడు తెలీదా ఆ నొప్పి? ఏం చెప్పాలి వాళ్ళని? నిజంగా అంటే దేవుడు చెప్పలేదు కానీ ఇట్లా టోల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చంపేద్దాం అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇలా మాట్లాడుతున్న విషయం ఏంటి? భర్త దగ్గర సంతోషపడకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు అసలు అక్కడ ఉన్నారు, వీళ్ళంతా దుర్మార్గం. ఇలా మొత్తానికి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, దేవుడు ఎవరికి ఏవి ఇస్తే సబబో
అది కూడా దాచుతాడు దేవుడు. అలా దాచటం వల్ల మనకు మేలుంది, మానవ జాతికి మేలుంది. క్యారింగ్ మిషన్ కనుక్కొని ఉండాల్సిన ఉద్దేశం దాన్ని ఎంతవరకు వాడుకోవాలంటే లోపల గర్భస్థ పిండం ఆరోగ్యంగా ఎదుగుతున్నదా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. నేను కూడా స్కానింగ్ తీయించాను. ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవటానికి కాదు. నేను అడిగితే చెప్తారు కొంతమంది తెలిసినటువంటి డాక్టర్లు నర్సులు ఉన్నారు. ఒక్కసారి కూడా ఒక్కరిని కూడా అడగలేదండి. ఎందుకు అని అంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. వాళ్ళు ఎవరు? ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా దేవుడి వరాలే. కాబట్టి దాంట్లో డిస్క్రిమినేషన్, దాంట్లో ఈ తేడా తారతమ్యాలు ఏంటి అసలు? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట మీకు తెలుసు తెలియదు. న్యాయాధిపతుల గ్రంథంలో నేను సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అయిన అనే పాటలో నరుని నుండి తీయబడి నరుని కొరకే నిర్మింపబడిన నారి అని రాశారు సెకండ్ చరణంలో. మరి అటువంటి నారి ఆ నరుని వల్లే హింసింపబడి ఆ నరుని వల్లే మట్టు పెట్టబడితే ఎన్ని రకాలైన మేలులు మనిషి కోల్పోతాడు మగవాడు. ఆయువు పోసే అమ్మ ఎక్కడ, ఆప్యాయత పంచే సోదరు ఎక్కడ, అనురాగమూర్తి కూతురు ఎక్కడ, తోడు నీడై నిలిచే భార్య ఎక్కడ, ఘనమైన వివాహం ఎక్కడ, మేలులు పొందే పురుషుడు ఎక్కడ. భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్టు మరి మేలే ఉండదు మరి పురుషుడికి. అసలు నరజాతే నిలిచే జాడెక్కడ. చాలా మంది ఆడబిడ్డకు పెళ్లి కాకపోతే గడగడ గడగడ ఉడుకుతూ ఉంటారు. బిడ్డకు పెళ్లి కాకపోతే ఒకడు పోతున్నాడు అని అర్థమవుతుంది. ఒకరోజు బెన్యామీనీలకు పిల్లనే ఇవ్వకూడదని తీర్మానం తీసేసుకున్నారు 11 గోత్రాల వాళ్ళు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు ఏమన్నా తెలుసా అండి, ఒక ముక్కుపచ్చలాని ఆడబిడ్డని గ్యాంగ్ రేప్ చేసినటువంటి సందర్భం అది. ఏదో ఇప్పుడే అన్ని జరిగిపోతున్నాయి, మునుపు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి. కొత్త ఏం కాదు, వింతేం కాదు. మనకు తెలియక చచ్చిపోతున్నాం, బెంబెలెత్తిపోతున్నాం. అందుకేనండి తెలిసిన పరిస్థితి ఉంటే ఒక లెక్క, తెలియని పరిస్థితి ఉంటే మరో లెక్క అని చెప్తున్నా. అందుకే ఒక గోత్రమే తుడిచిపెట్టుకుపోతుంది పిల్లల్ని ఇవ్వకపోవటం వల్ల అని మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడి వెనక్కి తీసుకుని ఆ స్టేట్మెంట్ ని బిడ్డలు ఇస్తే అప్పుడు నిలబడింది. అంటే వంశం నిలబడ్డానికి, ఆ కుటుంబం నిలబడ్డానికి కారకురాలు ఆడబిడ్డ. అటువంటి ఆడబిడ్డను తెలుసుకొని గర్భంలోని చంపేస్తారా? ఎలాగ? అందుకే తెలియకుండా ఉండటం కూడా కొన్ని మంచిది. అలా తెలిస్తే ఏమైపోతుంది మీకు విషయం తెలుసు తెలియదని దుర్మార్గులు కొంతమంది నా వినికిడిలో నేను చూశాను. ట్విన్స్ ఉన్నారండి కడుపులో, ట్విన్స్ కవల పిల్లలు. ఇంకా ఉత్సుకత ఎక్కువైపోయింది. ఎవరికి? ఇద్దరికి, భార్యకి భర్తకి ఇద్దరికి ఉత్సుకత ఎక్కువైపోయి ఎలాగోలాగో డయాగ్నోస్ చేసేది ఎవరు ఉన్నారు లోపల అంటే ఇద్దరు మగపిల్లలు ఉంటే హ్యాపీ, ఒక ఆడ ఒక మగ ఉన్నా కూడా హ్యాపీ. ఏది మరి బీపీ? ఇద్దరు ఆడపిల్లలు అయితేనే బీపీ. నిజంగానే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. ఏం చేశారో తెలుసా? 4వ నెల తీర్చేశారు ఇద్దరు బిడ్డల్ని. వాళ్ళు అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక బిడ్డ ఈ లోకంలోనికి వచ్చారంటే వాళ్ళ తర్వాత వచ్చే తరం ఎన్ని తరాలు వెళ్ళిపోతాయి తెలుసండి. అక్కడితో ఆగిపోదండి ఒక బిడ్డ జీవితం. మనిషి జీవితం అంటే అది చిన్నది కాదు పిల్లలు. మనం కొంతకాలం బతకచ్చేమో, కానీ మనల్ని సజీవంగా నిలిపేది మనకు తర్వాత వచ్చే తరాలు. అందుకే చెప్తూ ఉంటాం, మనిషి చావుకు భయపడి పిల్లలు కంటారట. అంటే ఏంటి అర్థం? మనం పోయినా మన ప్రతినిధులు ఉంటారు, మన బిడ్డలు పోయినా వాళ్ళ ప్రతినిధులు ఉంటారు. అప్పుడు మనల్ని సజీవంగా కాపాడే వాళ్ళండి బిడ్డలంటే. నాకు ఈరోజు కొడుకులు లేరు, బానే ఉంది. రేపు అల్లుళ్ళు చేసుకుంటాను, బానే ఉంది.
వాళ్ళ పిల్లలు పుడితే నాకు మనవాళ్ళు మనవరాళ్ళు కాకుండా పోతారేంటి? కాకుండా పోతారా? నా బిడ్డలు అనే పరిస్థితి కదా. నాకు బిడ్డలు కాకుండా పోతారు. ఇంటి పేరు మారింది అనుకోండి, రక్తం మారుతుంది ఏంటి? ఆ కుంచిత భావాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే నమ్మదగిన దేవుడు గుర్తుపెట్టుకోండి, నమ్మదగిన మనుషులంటే కొన్ని దాచాలి. ఇప్పుడు సంఘానికి నేను దగ్గరగా ఉన్నటువంటి వాడిని, తండ్రి స్థానంలో ఉన్నటువంటి నా పిల్లల పరిస్థితులు ఏంటో నాకు కనబడుతూ ఉంటాయి. అదంతా లోకానికి తీసుకొచ్చి చెప్తే, ఆ లోపాలను తీసుకొచ్చి లోకానికి చెప్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. అలాగని ఒకవేళ మానవ మాత్రం కదా, నాకు సంబంధించినటువంటి లోపాలు కూడా మీకు కనబడుతుండొచ్చు. వాటిని కూడా ఏం చేయాలి అని అంటే కొన్ని అలాగని చెప్పకుండా ఉండడం తప్పు. మనకు అటు చెప్పే టైం ఉంటుంది ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. దావీదు గారు పాపం చేశాడు. చేసిన వెంటనే దేవుడు ఒక ఒంటరి సమయాన్ని చూసుకొని, ఒక అనుకూల సమయాన్ని చూసుకొని నాతాను గారిని పంపించి చాలా జాగ్రత్తగా డీల్ చేసి చెప్పించేశాడు. కొంతమందికి చెప్పినా ఎక్కువ, అలాంటి వాళ్ళకి అసలు చెప్పకూడదు. మనకు అదే తెలియాల్సింది. చిన్న ఎగ్జాంపుల్, ఇస్కరియోతు యూదాకి ఏ రోజైనా యేసుప్రభువు గారు కూర్చోబెట్టి చెప్పాడా? అదే దుర్మార్గుడా అమ్మ చెప్పాడాక? చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పలేదు. 4 సువార్త పత్రికల్లో మీరు జల్లడబట్టినా కూడా ఎక్కడ కనపడదు. జస్ట్ అందరినీ ఉద్దేశించి చెప్తూనే చెప్పాడు అంతే. నాయన ధనవంతులకు అపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉంటే, నాయన ధనవంతులు అయితే మీరు ఒంటే సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ పరలోక రాజ్యం చేరలేండి నాయన. ఒకటి కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదు నాయన అని మీరు సిరికిని దేవుడికి దాసులై ఉండనేరనయ్య. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఏ రోజు ఇండివిజువల్ గా కూర్చోబెట్టుకున్నాడు దుర్మార్గుడు ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మనవాడు చెప్పినా వినడు. అందుకే నెక్స్ట్ డైలాగ్ ఏం చెప్పాడు ప్రభు? గెత్సేమనే తోటలోకి వచ్చి అప్పగించడానికి వస్తున్నప్పుడు ప్రభు బల్ల సమయంలో ఇచ్చేటప్పుడు, లాస్ట్ సఫర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు? నువ్వు చేయనది త్వరగా చేయి, ఎందుకంటే వద్దురా నువ్వేం చేస్తున్నావు చెయ్యొద్దన్నా వినడు. వైజాగ్ లో డబ్బులు లేవురా నాయన అంటే వాడు పట్టు విడవలేదు. పిల్లడు అప్పు చేసి 3 లక్షలు బైక్ తీసుకొచ్చాడు. అయిపోయింది, వేగంగా టర్నింగ్ తిరుగుతూ డివైడర్ కు గుద్దుకొని ఆ పిల్లడు చనిపోయాడు. అంటే మాట వినటువంటి వాళ్ళను మనం ఏం చేయాలంటే చెప్పాల్సిన పని కూడా ఉంది. మనకు అర్థమైపోద్ది వాళ్ళు వినేవాళ్ళ కాదా. ఏమండి, వినదగినటువంటి మహారాజు స్థానంలో ఉన్నవాడు కూడా వినగలడు. అది దావీదు గారికి ఉన్నటువంటి వెన్నలాంటి మనసు. తన రాజ్యంలో సోకాల్డ్ ప్రజల్లో ఒకానొకడు నాతాను, అటువంటి ఆయన వచ్చి నువ్వు అయ్యా ఇది ఇలా చేస్తున్నావనంటే వెంటనే సంటి పుల్లలాగా దిద్దుకున్నాడండి దావీదు గారు. ఆ గుణం ఉంటుంది. మనం ఎంత పెద్ద పరిస్థితిలో ఉన్నా కూడా అది అయ్యా ఒకసారి ఆలోచన చేయండి అని మాట్లాడి చెప్పినప్పుడు మనస్కరించి ఆలోచన చేయ, నువ్వు నాకు చెప్పినట్టు అయ్యా, నువ్వు నాకు చెప్పిందాను అయ్యా అనే పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. దానివల్ల ప్రమాదం. కాబట్టి పిల్లరా, నమ్మదగిన లక్షణం ఎలాంటిది అని అంటే కొన్ని దాచాలి, కొందరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలో ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు దావీదు గారు చేసినటువంటి తప్పిదం ఎవరికి తెలిస్తే మంచిది? దావీదు గారు చేసిన పాపం ఎవరికి తెలిస్తే మంచిది? ఆయనకే తెలిస్తే మంచిది. కానీ మన చిత్రమైన మెంటాలిటీలు ఎట్లా ఉంటో చెప్పమంటారా? మనం చేసిన పాపం చేసినోడికి తప్ప ప్రపంచం అంతా చెప్తాం. అవునా కాదా మీరు చెప్పండి? ఎవడైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళకు తప్ప లోకం అంతా టామ్ టామ్ చేసి ఉంటాం.
అదేనా మన దగ్గర ఉన్న లక్షణం? మీరు చెప్పండి, అవునా కాదా? ఏమండి? అలాగే తప్ప అందరూ చేస్తాం. తర్వాత మరొక విషయం, మనం ఒక వ్యక్తి చేసిన మంచిని ప్రపంచానికి చెప్పడం. మంచి లక్షణాన్ని ప్రపంచానికి చెప్పం మనం, కనీసం వాళ్ళతో కూడా చెప్పం. ఇవి రెండు ప్రమాదకరమైన లక్షణాలే. మంచి గుణం ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చెప్పాలి. అలవర్చుకుందాం మనం, అలవర్చుకున్నాం. ఇదంతా క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు ఇక్కడ. వ్యక్తిత్వ నిర్మాణం కోసం చెప్తున్నటువంటి పాఠాలు ఇవన్నీ, జీవిత పాఠాలు. తప్పెవరు చేశారో వాళ్ళకి చెప్పాలి, ఇంకెవరికి చెప్పక్కర్లేదు. ఒకవేళ ఒక మనిషిలో మంచి ఉందంటే అది ప్రపంచానికి అంతా చాటాలి. మర్చిపోకండి. ఇప్పుడు యోగ్ గారు మంచితనం ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? అంత పెద్ద సభలో జరుగుతూ ఉంటే చెప్పాడా లేదా? చెప్పాడు. నేను యేషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎన్నో సందర్భాల్లో దేవుడి వ్యక్తిత్వం మనిషి ఎంత నమ్మదగిన లక్షణం అంటే, పాపాలు చేసిన వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళని ఎవరితో, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా కలిసి, ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడించాడు. ఎప్పుడైతే వాళ్ళ మంచితనం ఉందో, ఏదైతే వాళ్ళలో మంచి గుణం ఉందో, అమ్మా కీర్తి అనే ఆమె మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మీరు వీడియో కూడా ఆన్ చేశారు చూడండి. వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మా. రైట్, గమనించండి పిల్లల, వీడియో ఆఫ్ చేసుకోమ్మా కీర్తి అమ్మా. రైట్. ఈరోజు అంతా రివర్స్, అంతా రివర్స్. అందుకే ఒక హాస్పిటల్ మీద ఒక మంచి స్టేట్మెంట్ రాశారండి, అద్భుతమైన స్టేట్మెంట్. ఏంటంటే, మా సేవలు నచ్చితే 10 మందికి చెప్పండి, మా సేవల్లో ఏమైనా లోటుపాట్లుంటే మాకే చెప్పండి అని రాశారు. అంటే ఏనర్థం? నచ్చిన మా సేవలు మీరు ఎవరికి చెప్పర్రా? చెప్పండి 10 మందికి. అలాగే మా సేవల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తప్ప మీరు అందరికి చెప్తారా? మాకు చెప్పండి రా బాబు ముందు అని అర్థం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతా ఇదే. అమలక్కలు నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా గమనించేటటువంటి లక్షణం దేవుడు మాకు ప్రసాదించాడు. ఎక్కువగా మామూలుగా అయితే 1300 పదాలు పురుషుడు మాట్లాడితే రోజుకి స్త్రీ 2500 పదాలు మాట్లాడుతుందట. అంటే డబుల్, మగవాడిలో మాట్లాడే మాటలకి డబుల్ మాట్లాడేది సహోదరి మరి. కాబట్టి ఎక్కువ మాటల వల్ల ఏముండడానికి అవకాశం ఉంటుందటండి? దోషం ఉండడానికి అవకాశం ఉండదు. పని తొందరగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటి బయటకు వచ్చేస్తారు. సహోదరి మనుల గురించి నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అనేది ఒకసారి మీరు చెప్పండి. పని అయిపోయిన తర్వాత ఇంటి నుంచి బయట కూర్చుంటారు. మళ్ళీ పక్కింటి వాళ్ళు కూడా పని అయిపోయిన తర్వాత బయట కూర్చుంటారు. ఆవిడ్ని ఈవిడ్ని ఆవిడ ఇద్దరు చూసుకుంటారు. చూసుకొని ఏమవుతారు? ఇద్దరు దగ్గరకు వస్తారు, వచ్చి పరిచయాలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది చెప్పంటారా? అమ్మా, అనుభవం ఉన్న వాళ్ళు మీరే చెప్పండి. ముసలం ముచ్చట్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా అందులో ముసలమ్మ ముచ్చట్లు ముఖ్యమైన అంటే, మా ఆయన ఎంత పనికిరానోడు, మా పిల్లలు ఎంత దరిద్రులు, వాళ్ళు ఇది వీళ్ళు ఇది అరేనే మొత్తం ఉన్నటువంటి, అంటే ఇంటి గుట్టు రట్టు చేస్తారు. వీళ్ళు ఇది చెప్తే నా పరిస్థితి ఏం చెప్తావులే అమ్మా అని చెప్పేసి ఆమె వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ పిల్లల గురించి, అత్తగారింటి గురించి మొత్తం అన్ని సీక్రెట్లు వాళ్ళకి చెప్పేస్తారు.
చెప్పేస్తారండి. అసలు ఈ ఇంటి వ్యక్తుల మీద ఆ ఇంటి వాళ్ళకి కానీ, ఆ ఇంటి వ్యక్తుల మీద ఈ ఇంటి వాళ్ళకి కానీ అసలు రెస్పెక్ట్ ఉంటుందా? ఏం చెప్పాలి తెలియదు వాళ్ళకి. ఎక్కువ మీరు బాగా గమనించండి. అందుకే చెప్తారు, వ్యాధి రట్టు చేసుకో, సంసారం గుట్టు చేసుకో అని. దేవుడు నమ్మదగిన వాడు గనక ఎన్ని తన గర్భంలో దాచుకుంటాడో తెలుసా మహనీయుడు. అది టైం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో, ఎవరి వల్ల ఎవరికి ఏం జరిగిందో వాళ్ళకే చెప్తాడు. మరలా అలాగని దాచుకొని కప్పిపెట్టుకునేవాడు కాదు దేవుడు మళ్ళీ ఎవరిది. ఎందుకంటే ఒక పాపాత్మునికి కూడా ఒక క్యారెక్టర్ ఉంటది, వాడికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలన్న ఉన్నతమైన గుణం అండి దేవుడికి. అసలు పాపాత్ముడి కోసం ఇంత స్టాండ్ తీసుకోవటం ఏంది, ఇంత కేర్ తీసుకోవటం ఏంది, మహనీయుడండి ఆయన. మన గురించి భూప్రపంచంలో ఎవ్వరు అంత పట్టించుకోరండి, ఆయన ఒక్కటి పట్టించుకుంటాడు. కనుకనే నోరు తెరిస్తే ఓ మనిషి గురించి మంచి చెప్పాలి, 10 మందితో మాట్లాడేటప్పుడు మంచి చెప్పాలి. అఫ్ కోర్స్ తప్పులు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో? సామెత ఒకటి ఉంది, మీరు చెప్తూ ఉంటారు, తప్పు చేయనోడు ఉండడట. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు అప్పు చేయాల్సిందే, తప్పు చేస్తారు. అందులో వింతే లేదు. కానీ వాళ్ళ తప్పిదాలను లోకానికంతా తాం చేయటం వల్ల నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానివి అనుకుంటారు. ఎందుకంటే నువ్వు భర్తను కాచుకోలేకపోయవచ్చు అనుకుంటారు వాళ్ళు, నువ్వు భార్యను కాచుకోలేకపోయవచ్చు అనుకుంటారు వాళ్ళు. ప్లస్ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్న వాల్యూ పోతుంది, మంచి ఒపీనియన్ పోతుంది. ఇందుక చెప్పుకోండి, నమ్మదగిన దేవుడు ఏం చేస్తారంటే, నమ్మదగిన మనిషి ఆయన, నమ్మదగిన దేవుడు తగిన బిడ్డలు ఏం చేస్తారంటే కడుపులో కొన్ని దాచుకోవాల్సి ఉంటాయి, ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవాల్సి ఉంటాయి. వాళ్ళకి చెప్పుకోవాలి. ఎంత ఒకవేళ వాళ్ళు వినకపోయినా ఇంకా లోకానికి ఏం చెప్పక్కర్లేదండి. ఎంత చెప్పాడు ఇస్కరియోతు యూదా గురించి ప్రపంచానికి యేసుప్రభువు వారు? మీరు చెప్పండి. నాకు తెలిసి ఇస్కరియోతు యూదా కంటే ప్రమాదకారి ఎవరన్నా ఉంటారండి? అపనమ్మకస్తుడు ఎవరన్నా ఉంటారండి? కానీ అతని విషయంలో కూడా ప్రభువు లోకానికి ఏం చెప్పాడు చెప్పండి. ఎవరితో చెప్పాలో వాళ్ళు చెప్పావు. నా చెలికాడా, నా స్నేహితుడా, ముద్దు పెట్టుకొని మనిషి కుమారుడిని అప్పగిస్తున్నావా చెప్పాడు. నువ్వేరా అప్పగించా, నాకు తెలుసురా, నీ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావు అని ఆయనతోనే చెప్పాడు. చెప్పాలి ఆయనతోనే. కానీ 11 మంది శిష్యుల్లో ఏ ఒక్క శిష్యుడితో కూడా ఇదిగో ఇస్కరియోతు యూదా చాలా ప్రమాదకారేవాడు, రోజు డబ్బు సంచిలో జాగ్రత్తగా ఉండండి అనే మాట గాని, లేదంటే వీడు అపనమ్మకస్తుడు కనుక ఆ పోస్టును తీసేయటం గాని ఏం చేయలేదండి. తెలుసు ప్రభుకి, తెలిసినా కూడా ఆ వ్యక్తి కోసం ఎంత విలువనిచ్చిన మనసు, నమ్మదగిన దేవుడికి నమ్మదగిన కుమారుడు ప్రభు యేసు ప్రభు. అందుకే దాచాలి. టైం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్పినా గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళ తప్పిదాల గురించి ఎవ్వరికి చెప్పినా ఖచ్చితంగా మనము చీప్ అయిపోతాము. మనల్ని ఇంకా తప్పుడుగా చూసే పరిస్థితి, చిన్న చూపుగా చూసే పరిస్థితి, అవహేళన. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? బయట పెడతారండి. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? మన పాపాలను 10 మంది బాహాటంగా ఎత్తి చూపిస్తారండి. అందుకే నేను అందరూ ముఖ్యంగా అత్తలకు చెప్తున్నా, అత్తలకు ఉన్నటువంటి ఒక గుణం, సాధారణమైనటువంటి అవలక్షణం ఏంటంటే కోడళ్ళ గురించి, అల్లుళ్ళ గురించి ఏదన్నా లోపాలుంటే లోకానికి ఖచ్చితంగా చెప్తారు. అలాగే కోడళ్ళు ఉన్నారు, ఈ కోడళ్ళు లోకానికి అత్తగారింటి గురించి చెప్తారు, తాము చేస్తారు. ఇవి రెండు మంచిది కాదు, ఇవి రెండు మంచిది. కొంతమంది అల్లుళ్ళు ఏం చేస్తారు, అత్తగారింట్లో ఉన్నటువంటి డొల్లతనం గురించో, లేకపోతే వాళ్ళు సరిగా నాకు విలువనివ్వరనో, పట్టించుకోరనో,
ఇవి లోకానికి అంతా చెప్తుంటారు. మరి పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు లోకానికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి చెప్పాలి, వీలైతే చెప్పే విధానం అనేది ఒకటి ఉండాలి. అది చేయకపోగా మొత్తం పెంట పెంట చేసేసుకుంటున్నారు. వద్దు ప్రియులరా. మనకు ఒకనాడు తెలియనప్పుడు చేశాం. తెలియక నేను చేశాను కాబట్టి నేను కరుణించబడ్డాను అంటాడు పౌలు గారు. తెలియక చేయడం బట్టి మనకు కరుణ రావచ్చు, కానీ తెలిసి చేయకూడదు. తెలిసి చేయకూడదు పిల్లలు. కాబట్టి నమ్మదగిన దేవుడు అని అంటే ఆయన పాపాలను ఏం చేస్తాడంటే, మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నందుకు పలానోడు ఇలాగని ఎక్కడ చెప్పడాయన. ఎవరికి చెప్పాలో ఎంత చెప్పాలో అంతే చెప్తాడు, అంతే తెలియజేస్తాడు. అది నమ్మదగిన వ్యక్తుల లక్షణం. మనలో ఆ లక్షణం ఎంత ఉంది? ఎంతమంది గురించి మనం తప్పుగానే ప్రచారం చేస్తున్నది ఏంటంటే, మనం ఏదో పని కట్టుకుని మరీ చేసేస్తామండి. డబ్బులు మనకేం జీతాలు ఇవ్వరు అలా చెప్పినందుకు, మనకేం మేలు జరగదు, కుటుంబంతో సమాధానం ఉండదు. ఇవన్నీ ఏ బెనిఫిట్స్ లేకపోయినా పనిగట్టుకుని మరి చెప్పేవాళ్ళు. దుర్మార్గపు లక్షణాలు. రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపేవాడు ఎవరని చెప్పడం జరిగింది బైబిల్లో? అపవాదండి. అది అపవాద లక్షణాలు, అవి దేవుని బిడ్డ లక్షణాలు కాదు. ఏమండి? కాబట్టి మనం మరలా దేవుడి బిడ్డలు అవుదాం. చాలా అవసరమైంది పిల్లల. అటు కొండాలు చెప్పేటువంటి పరిస్థితులు నిజమే ఉండొచ్చు, ఒకవేళ నిజమే ఉండొచ్చు, అయినా కూడా ఎదుటి వ్యక్తులకు వాటి గురించి చెప్పటం వలన మనకు చాలా డ్యామేజ్ అవుతుంది. ఎవరు చేశారో చెప్దాం, తప్పలేదు. అది చాలా ప్రధానమైనటువంటి విషయం పిల్లరా. ఇది దేవుడు నమ్మదగిన గుణం. అందుకే యోహాన్ గారు ఏమన్నారండి? మళ్ళీ ఆ మాట చదువుదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఇదే మన పాపాలని దేవుడి దగ్గర మాత్రమే కాకుండా కట్టుకున్న వాళ్ళతో కూడా చెప్పామనుకున్నాం. కానీ ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? ఇప్పుడు ఉదాహరణకి వివాహమైన తొలి రోజే, ఇదిగో నేను పెళ్లికి ముందు ఏం చేశాను అని భార్య గాని భర్త గాని చెప్పారనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుందండి రియాక్షన్? మీరు చెప్పండి, ఎట్లా ఉండొచ్చు అంటారు? మనం వేరే వాళ్ళ గురించి చెప్పడం వద్దండి, మనమే చెప్పుకున్నాం, మన గురించి మనమే చెప్పుకున్నాం. ఎందుకంటే నాకు జీవితంలోనికి జీవిత భాగస్వామి వచ్చింది కదా, ఏమి దగ్గర నాకు సీక్రెట్లు ఎందుకని భర్త అనుకొని చెప్పాడు అనుకున్నాం. లేదు, ఇక నా సర్వస్వం ఈయనే కదా అని అప్పుడు భార్య చెప్పింది, ఇదిగోనండి ఈ విధంగా నేను తిరిగానండి కొంతమందితో, ఒకసారి అబార్షన్ కూడా అయిందండి అనే విషయం ఒకసారి జరిగినటువంటి, ఎందుకంటే సర్వసాధారణ జరుగుతూ ఉంటాయి కదా అట్లాంటివి. ఇప్పుడు లోకంలో చిత్రం ఏంటంటే, వివాహం అయ్యే సమయానికి వేరొకరిని ఎరుగని పురుషులు గాని వేరొకరిని ఎరుగని స్త్రీలు గాని దొరకట్లేదట. మరి ఏకీభవిస్తారు ఈ మాటతో? ఏకీభవిస్తామండి. అరుదండి. ఎక్కడైతే భార్య దొరకటం అరుదు, చాలా అరుదు. జీవితంలోనికి భర్త వచ్చేంత వరకు వేరొక పురుషుడు తెలియని స్త్రీని దొరికించుకోవాలంటే ఎవరో చెప్తూ ఉండాలి పాతకాలంలో. ఏమని అంటే చెప్పులు అరిగిపోయేట మంచి సంబంధం దొరకాలంటే. విన్నారా? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనివ్వరండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే అమ్మాయి తరపున 7 తరాల వరకు బాగుందా లేదా, లైన్ బాగుందా లేదా, అబ్బాయి తరపున 7 తరాల వరకు లైన్ బాగుందని 7 తరాలు ఎవడు చూస్తున్నాడు? 7 తరాల వాడికి అసలు వాళ్ళ పేర్లే ఊరు గుర్తున్నావు. మహా అంటే మన నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, ఇంకా కొంచెం కష్టం మీద
వాళ్ళ నాన్న పేర్లే తెలుసు కానీ వాళ్ళ తీరులు ఏం తెలుస్తాయి మనకి? చాలా కష్టం. అలా చూసుకొని చేసుకోవాలనే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు. మనకు అసలు మట్టే అంటని అట్లా పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం వాళ్ళే చేసుకుంటున్నారు చూసేసుకుని పిల్లలు? చేసుకుంటున్నాడు. ప్రేమ పావురాలు అయిపోతున్నారు. వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళే కరెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళే డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఎంత పరిస్థితి ఈరోజు. మనం కడుపును బిడ్డ బిడ్డలకి మనము సంబంధం చూసుకోలేనంత పరిస్థితిని తీసుకొని రావటం జరిగింది. అలా వాళ్ళు ఏదో ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో అదంతా చెప్తే ఎట్లుంటుంది ఆ పరిస్థితి? ఆలోచన చేయండి. అంటే సొంత వాళ్ళే కదా, మన ఇద్దరు ఏక శరీరం కదా అనే ఉద్దేశంతో కూడా మనం పాపాలను ఏదో దాచుకోకుండా చెబితే కూడా అక్సెప్ట్ చేయలేనటువంటి అపనమ్మకస్తులు ఉన్న ప్రపంచం ఇది. ఎందుకు దాస్తారు కొంతమంది? భార్యలు ఎందుకు దాస్తారు తెలుసా? భర్త దగ్గర తెలిస్తే వీడు పనికిమాలోడు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు, అందుకే చెప్పడం. అలాగే భార్య దగ్గర కొన్ని ఎందుకు దాస్తారు? తెలిస్తే ఇది ఊరికే ఉండలేదు, అది రాక్షసి అయిపోద్ది, అందుకని చెప్పడం మగడు. ఎందుకంటే ఈ దోషాలను పాపాలను దాచుకునే మనసు నమ్మదగిన వాళ్ళకి ఒంటరిగా తప్పిక ఎవరికి లేదండి. అది ఒక్క దేవుడికి ఆ గుణం అనేది ఉంది కూడా. కాబట్టి నమ్మదగిన నీతివంతులంగా ఉండాలంటే ఈ క్యారెక్టర్స్ ని మనం బిల్డప్ చేసుకోవాలి. అవి లేకపోవటం వల్ల నష్టం మనకు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి రండి, మన భవిష్యత్తుకి రండి, మర్చిపోకండి. కనుక ప్రియులరా, నమ్మదగిన దేవుణ్ణి నమ్ముతున్నావా? ఆయన కలిగి ఉన్నావా? ఆయన గుణగణాలు కలిగినటువంటి స్థితిలో నమ్మదగిన వాళ్ళంగానే ఉంటున్నావా అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఆఖరి ఒక మంచి మాట, దీవెనలు మెండుగా ఎవరికి వస్తాయండి? ఏమని రాయబడింది? దేవుడు బైబిల్ ఏం చెప్పాడు? నమ్మకమైన వాడికి దీవెన మెండుగా దొరుకుతుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. ఎక్కడుందండి అన్నమాట? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ఇప్పుడు నమ్మకస్తుడికి ధనవంతుడికి ఏంటిరంటే, వాడు నమ్మకానికి వేరుగా ధనం సంపాదించాలనుకుంటున్నాడు. అది విషయం. అంటే ఫ్రాడ్ చేసో తప్పుడు మార్గాల్లో వెళ్ళో బాగా సంపాదించాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి వాడి గురించి చెప్తున్నాడు. అట్లా వద్దు. అడ్డదారులు ఆశీర్వాదాలు అడ్డదారులు రావు. దీవెనలు అడ్డదారులలో ఇష్టం వచ్చినట్టు పోతే కుదరదు. దేవుడికి నచ్చాలి, దేవుడు మెచ్చాలి, అప్పుడు ఆయన దీవించాలి. అది జరగాలంటే మనం నమ్మదగిన వారంగానే ఉండాలి. ఆ నమ్మదగిన లక్షణాల్లో ఏంటి అంటే, ఎదుటివారు చేసిన తప్పుదాన్ని ప్రపంచానికి తాం చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళకే సమయం చూసుకొని చెప్పగలగాలి, చెప్పే విధానంలో చెప్పాలి. అది నమ్మదగిన వాళ్ళ లక్షణాలు. ఓకే, ఈరోజు మనం చేసిన ఏ తప్పిదాన్నైనా చెప్పుకుంటే కొంచెం ఏదో అంటారు, చేసిన పాపం ఏమవుద్దటండి? చెప్పుకుంటే పోతానండి. ఎవరితో చెప్పుకుంటే పోద్ది అనుకుంటున్నారు? చెప్పుకోవాలండి. దేవునితో ఎవరితో చెప్పుకుంటే పోతాం. మనిషితో చెప్పుకున్నాం అనుకోండి, ప్రాణం పోద్ది. చేసిన పాపం మనిషితో చెప్పుకుంటే ఉన్న ప్రాణాలు పోతాయి, అంతే. కాబట్టి నమ్మదవులకు చెప్పచ్చు. దేవుడి లక్షణాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళతో మనం అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందులో తప్పే లేదు. వాళ్ళు దాచుకుంటారు. నమ్మకమైన సాక్షి సంగతి దాచుతాడట. దాచాలి. ఎక్కడ అప్పుడు దాచాలి. అమ్మాయికి పెళ్లి కూతురికి వెయిల్ వేస్తారు కదండి. వెయిల్ ఐడియా ఉంది కదా మీకు? ముసుగు ఎందుకు వేస్తారు తెలుసా?
ఎందుకు వేస్తారో తెలియదండి. మనం ఏదో పెద్దలు వేస్తూ వచ్చారు కాబట్టి మేము వేస్తున్నాం తీస్తున్నాం అనుకుంటాం. ఎందుకు వేస్తారు చెప్పండి? పెద్దలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరికి తెలియదు కదా? ఎవరికి తెలియదండి? ఆ అమ్మాయిని లోకానికి పరిచయం చేయాల్సిన మొదటి వ్యక్తి, ఆ ఆ నిండు వేదికకు పరిచయం చేయాల్సిన. ఎందుకంటే ఒక్కసారి అందరూ చూడరు. పెళ్లి కూతురుని ఒక్కసారిగా అందరూ అలా చూసే వేదిక ఎప్పుడన్నా వస్తుందా? ఉండదు కదా. అలా చేసుకోబోయే తన యొక్క జీవిత భాగస్వామిని లోకానికి నువ్వు చూపించాలి. ఆమె అలంకరించబడిన రీతిగా, ఆమె అందమైనటువంటి రీతిగా, ఉన్నతమైన రీతిగా, అభినందించే రీతిగా, దండ వేసేటటువంటి రీతిగా, సన్మానించే రీతిగా నువ్వు లోకానికి చూపించాలి అని భర్త చేత దాన్ని వేయిలు ఓపెన్ చేయిస్తారు. కానీ ఈరోజు భార్యని ఎట్లా చూపిస్తున్నావు సోదరి? మీ ఆయన నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఆయన సంతోషములుగా నిన్ను చూసి సంతోషపడిన రోజు, సహోదరుని చూసి, భార్యని చూసి సంతోషపడినటువంటి రీతిగానే ప్రపంచానికి కనబరచాలి. కానీ ఎలా చూపిస్తుంది? కాబట్టి పిల్లరా, నమ్మదగినటువంటి దేవుడి లక్షణాలు మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దాని వల్లనే కుటుంబాలు, కాపురాలు, భవిష్యత్తులు చక్కగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. మెట్టుకట్టి లక్షణాలను, నమ్మదగిన లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నటకు మనము ప్రయాసపడి ఫలము పొందుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.